3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ఊహించని విషాదం అంటే ఇదేనేమో. సమర్థవంతంగా డ్యూటీ చేయాలని పక్కా ప్లానింగ్తో వెళ్లిన ఆఫీసర్ తన ప్రాణాల్ని కోల్పోవడం షాకింగ్కు గురి చేస్తోంది. తాను పట్టుకోవాలనుకున్న దొంగల చేతిలోనే పరోక్షంగా తన ప్రాణాల్ని కోల్పోవాల్సి వచ్చింది. అడవుల్లో వన్య ప్రాణులను వేటాడుతున్న కేటుగాళ్లు ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రాణాన్ని బలి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం నకరిపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. వేటగాళ్లు అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చారు. అయితే ఈ సమాచారం అటవీ శాఖ సిబ్బందికి తెలియడంతో అలర్ట్ అయ్యారు. ఎలాగైనా ఆ వేటగాళ్లను పట్టుకోవడానికి ఆ రోజు ప్లాన్ వేశారు. పాల్వంచ రేంజ్ పరిధిలో వన్య ప్రాణులను వేటాడుతున్నారనే సమాచారం అందడంతో 6 ఆఫీసర్స్ మంగళవారం రాత్రి 10 గంటలకు ఫీల్డ్కు వెళ్లారు. అయితే వేటగాళ్లను పట్టుకోవడం సంగతి పక్కన పెడితే వారిలో నవీన్ అనే ఆఫీసర్ తన ప్రాణాలు విడిచాడు. దురదృష్టవశాత్తు వన్య ప్రాణుల కోసం అమర్చిన కరెంటు తీగలు తగిలి ఆ ఆఫీసర్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. తనతో పాటు ఉన్న సిబ్బంది వెంటనే 108 ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే దారి మధ్యలోనే నవీన్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. బ్యాడ్ లక్ ఏంటంటే నవీన్ 2 నెలల క్రితమే ట్రాన్స్ఫర్ అయ్యి చెరువు సింగారం వచ్చారు. ఆయన వచ్చిన 2 నెలలకే ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. ఇటీవలే ఆయన బీట్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాడని తోటి సిబ్బంది తెలిపారు. అయితే గత కొంతకాలంగా బూర్గంపాడు మండలం ఏరియాలో పలు చోట్ల వేటగాళ్లు కరెంటు తీగలు అమర్చి నోరు లేని జీవాలను వేటాడుతున్నట్లు తెలిసింది. ఈ షాకింగ్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బూర్గంపాడు పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. నవీన్ సొంత ఊరు ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలంలో వెంకటయ్య తండా. అతను మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు బానోతు దేవ్యానాయక్ చిన్న కుమారుడు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దానసరి అనసూయ నవీన్ మృతి పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. వన్యప్రాణుల వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నవీన్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి తక్షణమే ఎక్స్ గ్రేషియా సహాయం అందించాలని మరియు కారుణ్య ఉద్యోగం కల్పించాలని ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారిని ఆదేశించడం జరిగింది.